లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. ప్రియులారా, నేను గతంలోనే చెప్పినట్లు, గత రాత్రి కూడా జ్ఞాపకం చేసినట్లు, ఈ మాసంలో ఎక్కడ ఏ కూడికలో మాట్లాడినా, ఇది ఏ సందర్భమైనా క్రీస్తు జననానికి సంబంధించిన వచనాలను ఆధారంగా చేసుకొని వాక్యం ధ్యానం చేయటం నాకున్న ఒక అలవాటు. అందులో భాగంగానే ఈ పూట కూడా మనం ఈ కాంటెక్స్ట్లో నుంచి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీలో చాలామంది ఆసక్తి కలిగి ప్రార్థనలు చేశారు, కానీ 2 లోపాలు నేను కనుగొన్నాను మీ ప్రార్థనలో. ఒకటి, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అంటేనే కలిసి ప్రార్థన చేయటం అయితే ప్రార్థనలో అయిపోయే చివరిలో రావడం అంటే మీరు వాక్యం కొరకు వస్తున్నట్టు అవుతుంది. ఇందులో వాక్యం ముఖ్యం కాదు, మీరు ప్రార్థనా సమయానికి వచ్చి ఏకీభించాలనేది నా మనవి. 2, ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఈ అంశం కొరకు ప్రార్థించమంటే ఎవరు చేయట్లా. ఎవరి చేతికి మైకిస్తే వాళ్ళు చేస్తున్నారు. అసలు ఒక అంశం చెప్పగానే నేను ప్రార్థించాలి అనే భారం రాకపోవడం ఒక లోపమైతే, మైక్ తీసుకెళ్ళి ఇవ్వడం ఒక తప్పు. అది నెంబర్ 1 తప్పు. అసలు నువ్వు ప్రేరేపించడం ఏంటి? వాళ్ళని ప్రేరేపిస్తే దేవుడు ప్రేరేపించాలి, సొంత వాళ్ళకు ఉండాలి. మైక్ నాకు ఇస్తేనే ప్రార్థన చేస్తాననే ధోరణి చూసావు, అది ఏకంగా పాపం. ఇంత ఆసక్తి కలిగి సమకూడిన మీరు ఒక అంశం కోసం ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరు చేయలేదు ప్రార్థన. చూసి పిల్లోడు అందుకున్నాడు, కానీ ఆయనకి నచ్చిన ప్రార్థన చేశాడు. ఆ అంశం ఒక్క అక్షరం కూడా పట్టించుకోవాలి. యవనస్తులను కాపాడు, పిల్లలను కాపాడు, వాళ్ళని నాశనం, వీళ్ళని నాశనం. అసలు నీకు ఇచ్చిన అంశం ఏంటి? నెహెమ్యా లాంటి వాళ్ళు, మోర్దెకై లాంటి వాళ్ళు, ఎస్తేర్ లాంటి వాళ్ళు ప్రభుత్వ ఉన్నత స్థలాల్లో ఉండాలి. అసలు అంశం అది ఎంత కీలకం, అది ఒక్క మొక్క చేయాల అంశం. కనుక మీరు అందరూ ఆసక్తిగా ఉండడం సంతోషమే, కానీ అది క్రమంగా ఉండాలని. ప్రార్థించే భారము, ఆసక్తి స్వచ్ఛందంగా ఉండాలని. ఎవరైనా మైకిస్తే అదేదో గౌరవంగా, గుర్తింపుగా భావించి 4 ముక్కలు పలకటం అసలు భారం కాదని. అంశానికి సంబంధం లేకుండా ఏదో ఒకటి కంటతా పట్టిన ప్రార్థనలు అసలు చేయొద్దని. నువ్వు ప్రార్థన చేయుచుండగా నీ చేతికి మైక్ అందాలి తప్ప, మైక్ అందాక ప్రార్థన చేయటం తప్పని. ఇంతవరకు ఐఎఫ్జేలో లేని ఒక కొత్త గౌరవాన్ని కోరుకోవద్దని నేను దైవజనులందరికీ మనవి చేసుకుంటున్నాను. తప్పక నా మాటను మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఎవరు నా మీద అన్నారు? అసలు ఇది కూడా మైక్ ఇత్తే చేసిన బాపతే, సొంతం ఏడొచ్చింది కడుపులోంచి. పూర్వకాలం అంట ఒక ఆయన చెప్పాడు, బకాసురులు ఉండేవాళ్ళట, ఇప్పుడు అందరూ మైకాసురులే అన్నాడు. మైకు దొరికితే చెలరకపోవటం, మైకు లేకపోతే అసలు కరెంటు పోయినట్టే, అసలు ఉలుకు పలుకు ఉండదు. అసలు మాటలు వచ్చా, మోగవాడా అనిపిస్తుంది. అదే మైక్ చేతికి ఇస్తే బాబు ఇన్ని మాట్లాడుతున్నాడు ఏందిరా అనిపిస్తుంది. అంత క్వైట్ ఆపోజిట్ మైక్ ఉంటే, మైక్ లేకపోతే. కొంతమంది తెర ముందు, తెర వెనకాల సేమ్. కనుక ఈ 2 విధాలు మనకొద్దు. దేవుడు మనల్ని పిలిచాడు, అభిషేకించుకున్నాడు, గొప్పగా వాడుకుంటున్నాడు, నమ్మి మన చేతికి చాలా ఆత్మలు అప్పగించాడు. దేవుడే పిలిచి వీడు నా సేవకుడు అని ఒక అభిషేకాన్ని గుర్తుగా ఇచ్చాక ఇంకెవడో గౌరవించే పని అంటే ఇంకో గౌరవం ఏం కావాలా? ఏదైనా అంతకన్నా పెద్ద గౌరవం ఉండిద్దా? అసలు
కాబట్టి అమాయకమైన చిన్న చిన్న ఆలోచనలు తీసేసుకొని ప్రార్థన చేయటం మన వంతు, మన ధర్మం, మన కర్తవ్యం అని మనం భావించి ముందుకెళ్దాం. దేవుడి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఈనాటి ధ్యానము కొరకై లూకా సువార్త 2:8 మనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారు. నన్ను చూస్తూ ఈ మాటలు వినండి ప్రియులారా. సందర్భం వచ్చింది గనక మొదట ఉన్న కొన్ని పారంపర్యములను ఖండిస్తూ ముందుకెళ్తాను. ఆ దేశములో కొందరు గొల్లలు అనే మాట బాగా ప్రచారమైంది. అసలు ఆ పదానికి బైబిల్కి సంబంధం లేదు. మనకేదో ప్రారంభ పాటలు గొల్లలు జ్ఞానులు అనో అప్పటి నుంచి పాటలన్నిట్లో అసలు గొల్లలు అనే పదానికే బైబిల్కి సంబంధం లేదు. బైబిల్ ఎప్పుడు కూడా క్యాస్టిజంని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడదు. బైబిల్ ఎప్పుడు డిస్క్రిమినేషన్ని ఎంకరేజ్ చేయదు. యూదులు సమరయులు అనే ప్రస్తావన చేసినప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఖండించడానికి బైబిల్ చేసిందే తప్ప సామాజిక అసమానతలను ఎత్తి చూపించే ప్రయత్నం బైబిల్ చేయదు. సమాజం అణిచివేస్తున్న వారిని యేసు ఆదరించాడు, హక్కుని చేర్చుకున్నాడు, సమాన హక్కులు కల్పించాడు అనే ధోరణి తెలియటానికి ప్రస్తావించాడు తప్ప డిస్క్రిమినేషన్ బైబిల్ ఎంకరేజ్ చేయదు, వివక్షను బైబిల్ చూపదు. కనుక గొల్లలా మరొకరా అనేది కాన్సెప్ట్ కాదు. యేసు ప్రభుని ఎట్లా క్యాస్టిజం ఓన్ చేసుకుంటుందంటే, కార్పెంటర్స్ అందరూ కూడా మావోడు, జాలర్లందరూ కూడా మావోడు, గొల్లలందరూ కూడా మావోళ్ళు, యూదులు అగ్రవర్ణాలు కనుక అగ్రవర్ణాల వారు మావోళ్ళు. యేసు ప్రభు మీద ఉన్న అభిమానంతో ఆయన మాకు సొంతం అనుకోవడం ఎంత మంచిగా అనిపిస్తుందో, ఇంకెవరికి చెందని వాడు మాకే అనుకోవడం అంత అభ్యంతరకరంగా ఉంటుంది. కనుక ఆరంభంలోనే గొల్లలు అనే మాటను ఖండిస్తూ, ఆ దేశంలో యూదులందరూ గొర్రెల కాపర్లే కదా. ఆ రోజున ఐగుప్తులు అన్నది అదే కదా, మేము గొర్రెల కాపర్లం, ఐగుప్తులకు నచ్చదో, మేము వేరుగా ఉంటాం, మేము సెట్ అవ్వదు మాకు అని చెప్పేసి అనడం కారణమే అది. కానీ అందులో ఒకరిద్దరు కాదు, అందరూ గొర్రెల కాపర్లే. వాళ్ళకి గొర్రెలు పెంచుకోవడం వారికి జీవన విధానం, అది వారి పోషక మార్గం అది. కాబట్టి ఇందులో గొల్లలా ఇంకొకలా అనే అంశమే అమాయకమని మొదట మీకు మనవి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు పాడటమో మాట్లాడటమో చేస్తారు కనుక ఆ పదం వచ్చినప్పుడు కొంచెం గుర్తుపెట్టుకుంటారని నా ఆశ, అంతకని ఏం కాదు. ఇకపోతే ఇంకొక పెద్ద బ్లండర్ ప్రచారం వద్ది, వారు చలి కాచుకొనుచుండగా అని. అది మనకు ఈ క్యాలెండర్ సిస్టమ్ని బట్టి డిసెంబర్లో లెక్కించబడింది, కానీ గొర్రెల కాపర్లు అక్కడ చలి కాచుకుంటున్నట్టుగా అవి చలి దినాలుగా బైబిల్లో లేదు. వాళ్ళు మందను కాచుకొని చుండగా ఉంది అక్కడ. వీళ్ళు దాన్ని ఎలా సెట్ చేశారంటే చలి కాచుకొని చుండగా. ఇవన్నీ కూడా సినిమా నాలెడ్జ్. దేవదూత అనగానే ఆడపిల్లల నుంచోబెట్టి రెక్కలు కట్టడం. దేవదూతలు అసలు ఆడవాళ్ళు ఉంటారా? వాళ్ళందరూ దేవుని కుమారులు, సంపూర్ణ పురుషత్వం కలిగిన పురుషులు. వాళ్ళలో దేవదూత అనగానే ఒక ఆడపిల్లలు నుంచోబెట్టి తెల్లబట్టలే వెనకాల రెక్కలు కట్టాలి. ఇక ఆ పిల్ల సిలువ కూటమైందా ఇట్ట అంటా ఉండాలా. ఇవన్నీ సండే స్కూల్ పనులు. అయ్యగారుల ప్రసంగంలో కూడా అప్పుడు గబ్రియేలు వచ్చింది, మిఖాయిలు వచ్చింది, లూసిఫర్ వచ్చింది. అసలు ఆ భాషే తప్పు కదా. గబ్రియేలు వచ్చాడు, మిఖాయిలు వచ్చాడు, ఇంకేమన్నా మర్యాద ఇవ్వాలకుండా వచ్చారు, అంతేగా వచ్చింది ఏంటి అంటే వీళ్ళకి దేవదూత అని పలికి నేను మైండ్లో దేవత అనే ఉంది. మైండ్లో ఆటో కరెక్షన్ ఒక సిస్టమ్ ఉంటుంది. నేను ఆర్టికల్స్ రాస్తాం కనుక ఆర్టికల్ రాసిన వాడు ప్రూఫ్ రీడింగ్ చేయకూడదని ప్రింటింగ్ రూలు.
ఎందుకంటే వీడి మైండ్లో ఉంటుంది భావన, వీడు చదువుకుంటూ వెళ్ళిపోతాడు, తప్పు కనపడదు వీడికి. నేనే రాశాను కదా, అంతటా యేసు వారితో ఇలాగూ చెప్పాను అని రాస్తాను అక్కడ నేను. కానీ చెప్పాను నా మైండ్లో ఉంటుంది, అది చెప్పాను అనే చదివేస్తాను, చెప్పానున్నా. అందుకే నేను రాసి ఇంకొకటి ప్రూఫ్ రీడింగ్ చేస్తే ఆడికి దొరుకుతుంది, నా తప్పు రాసేవి ఎక్కడ అంటాడు ఆడు. ఈ ఆటో కరెక్షన్ మైండ్లో ఉండి ఇక్కడ దేవత అని లేకపోయినా దోత అని ఉన్న ఈడు దేవత అనుకుని మైండ్లో వచ్చింది వెళ్ళింది ఇలాంటివి చెప్తూ ఉంటారు. కనుక ఇక మొత్తం క్రిస్మస్ కాన్సెప్ట్లో ఉన్న విషయాలన్నీ ఇప్పుడు మనం సందర్భం కాదు, కానీ పనిలో పనిగా చెప్తాను. ఎవరైనా వనదేవతను ఆరాధన చేస్తే, చెట్లకు పూజ చేస్తే మనం తీవ్రంగా ఖండిస్తూ, అయ్యో సృష్టిని పూజించుచున్నావా అయ్యో అని కలబడిపోయి ప్రసంగాలు చేస్తాం. క్రిస్మస్ వచ్చేపాటికి సగం చెట్లు నరుకొచ్చి మనమే గుళ్ళో పెడుతుంటాం. అదేంటో నాకు అర్థం అవుతుంది. అన్ని సండే స్కూల్ పనులే చేసేది. అసలు ఏంటి సంబంధం? ఇట్లాంటి పనులన్నీ చేసి మనం క్రిస్మస్ పేరు మీద ఏమంటే పర్యావరణం నాశనం చేసి మనం ఆదర్శ క్రైస్తవులంగా ఎట్ట బతికేది భూమి మీద? ఇవన్నీ కూడా మీరు గమనంలోకి తీసుకుంటారని నేను ఆశపడుతున్నాను. మీరు ఏమంటలేదు పెద్దగానే, ఈ చిత్తమేలే, ఇప్పటికే నరికేసి ఉంటారు కొమ్మలో. అందుకని ఎవరు పెద్ద అదో మట్లాదివారం వచ్చానో మొత్తం ఈత కొమ్మలు ఎక్కడ బతకనేవారు, ఎక్కడ ఈత కొమ్మలు మొత్తం కోసేయటం, మందాల పూరుకు వచ్చేద్దాం. ఎప్పుడు పూలు ముట్టుకొని క్రైస్తవులు పాస్టర్ ఆ రోజు మొత్తం పూలే ఆ రోజు. మరి ఇవన్నీ ఏంటో నాకు అర్థమైంది సావదు. మళ్ళీ రేపు నెక్స్ట్ వారం ప్రసంగం చేస్తున్నప్పుడు నీకేం తగలదా? అసలు అదేంటి నాకేం అర్థం అవ్వదు. ఏమండి, అలాగే క్యారల్స్ అంటారు, కెరోల్స్ అంటారు. నువ్వు ఎట్ట పలికినా దాని ఉద్దేశం ఏంటి? రక్షకుడు ఒకడు మన కొరకు వచ్చాడు భూమి మీదకి అనే సంగతి తెలియని వారికి తెలియపరచడం. నువ్వు అన్ని జనులకి, క్రీస్తుని ఎరుగని వారికి, రక్షణ లేని వారికి ఆ సమాచారం చెప్పడం దాని ఉద్దేశం. చాలా సదుద్దేశం. కానీ నువ్వు వెళ్ళేదే క్రైస్తవులు ఇంటికి కదా. 90% క్రైస్తవుల గృహాలకు వెళ్తారు ఈ క్యారల్స్ మీద తిరిగే వాళ్ళు. అన్ని జనుల ఇంటికి వెళ్ళి అయ్యా రక్షకుడు మీకోసం పుట్టాడో, నిజమైన దేవుడు వచ్చాడు చెప్పానండి వెళ్ళి. 90% వెళ్ళరు, 10% టచ్ అయితే గొప్పే. ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి కూడా తలుపు కొట్టి అర్ధరాత్రి క్రీస్తునాడు పుట్టాను మరి పాస్టర్ రా. అంటే ఆ పేరు మీద కానుకల సేకరణ ఏకైక ఎజెండా. ఎంటర్టైన్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. మితిమీరిన తిండి ఒక దరిద్ర భాష. ఈ చండాలం వంటిని సువార్త ప్రకటిస్తున్నామనే పేరు మీద జొప్పించడం నెంబర్ 1 చండాలం. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు, అడుక్కునే కొంపలంట తిరిగే బాప్తిగా ఆ పాదాలను మార్చొద్దు. ప్రభు అందరికీ మారు మనసు దయచేయనుగా. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి నాకు హ్యాపీ క్రిస్మస్ ఇప్పుడు చెప్పేలా లేడు. సరే మీ ఇష్టం. మనం వాక్యాన్ని దాటి వెళ్ళొద్దు. నేను చెప్పేది అది. ఇందులో ఉన్నదోటి పాటించేడితే మన బతుకు చాలు. ఇంక ఎక్స్ట్రా ఎందుకు తెచ్చుకోవటం? ఇదొకటి తెచ్చామా దానికే ప్యానం మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి. యాక్చువల్గా ఇవి బైబిల్లో లేవు, కానీ కొన్ని ప్రాంతములలో అవసరమా? కొన్ని ప్రాంతముల్లో నీ ఎలా ఇది ఒకటి ఏడితే మంచిది. మన అంశానికి మనము తిరిగి వచ్చేద్దాం. ఆ దినములలో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు, నేనేమన్నానంటే అందరూ కాదు కొందరు అనండి, కొందరే. మిగతా వాళ్ళు నిద్రపోతున్నారు. మరి ఇంకేమన్నా పనిలో ఎటన్నా పోయారో, ఏ దేశాలు తిరుగుతున్నారో. ఆ దేశములో కొందరు కాపరులు మాత్రమే పొలములో ఉన్నారు. ఈ పూట దేవుని సేవకునిగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న మొదటి ఉపదేశం, మనమే ఆ గొర్రెల కాపరులం. ఆమేనండి. ఎందుకంటే నేను మేపు గొర్రెలు, మీరు మనుషులని యెహెజ్కేలులో ప్రభు మాట్లాడారు. కనుక ఆ గొర్రెలు మన విశ్వాసులే. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం కుడివైపున ఉన్నవారిని ఆయన గొర్రెలు, నీతిమంతులు అని మాట్లాడాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను ప్రాణం పెడుతున్న మనుషులు గొర్రెలు అని ప్రభువారు మాట్లాడారు.
కాబట్టి గొర్రెలంటే విశ్వాసులు, గొర్రెలంటే సంఘం, గొర్రెలంటే నీతిమంతులు. అయితే సంఘ కాపురులు ఏం చేయాలా? గొర్రెలను కాచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టి. వాక్యం ఏం చెప్తుందో తెలుసునా అండి? ఆ దేశములో కొందరు గొర్రెల కాపురు పొలములో ఉండి అనండి. చెప్పండి, మనం ఎక్కడుందాం? పొలం అంటే సంఘం అని తెలుసు కదా. బైబిల్ పరిభాషలో ఎక్కడి నుంచి? ఆది కాండము 24వ అధ్యాయము నుండి పలుచోట్ల బైబిల్ గ్రంథము సంఘమును పొలము అనే సాదృశ్య భాషలో మాట్లాడింది. కనుక మనం ఎక్కడుందాం? పొలములో ఉందాం. చెప్పండి ఒకసారి. మనకిచ్చిన సంఘములో అనండి. మాట్లాడతలేదు మీరు. బహుశా ఎవరి సంఘమైనా, నా సంఘమైనా విశాల భావన ఎక్కువైపోయి ప్రతి సంఘంలో జ్వరపడుతున్నావేమో. వద్దు, మనకిచ్చిన సంఘం. ఫస్ట్ వీక్ వచ్చేప్పటికి ఏడకేడుగా విజిటింగ్ ఎందుకు పోతున్నావు? ఏం పని నీకు? అక్కడికి వెళ్తే కానుకలు వస్తాయి, కానీ ఇక్కడ ఉంటే మందను కాపాడుకుంటావు. డబ్బులు తక్కువ వస్తాయేమో, కానీ రేపొద్దున మహిమకరమైనటువంటి స్వాస్థ్యం నీకు అందుద్ది. 30 రోజులని ఓ 10 రోజులు విజిటింగ్కి వెళ్ళి 20 రోజులు సంఘాన్ని చూసుకోవచ్చని మొదటి 10 రోజులు సిటీలో తెలిసిన వాళ్ళ దగ్గరికి, ఒకప్పుడు మన ఊరిలో ఉండి సిటీకి వెళ్ళిపోయింది అందరినీ కవర్ చేసుకుంటూ వస్తే నీకు కవర్ నిండుద్ది, ఓకే. కానీ దేవుడి దగ్గర మార్కులు పోయినాయిగా. మార్కులు దేవుడి దగ్గర ముఖ్యమా, మనీ ముఖ్యమా? దేవుడి దగ్గర మార్కులే ముఖ్యం కదా. కొంచెం ఖచ్చితంగా మనీ తగ్గుద్ది. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా కొంపలను కూర్చుంటే తగ్గుద్ది. నీ పొలములో ఉంటే తగ్గుద్ది, కానీ పొలం అభివృద్ధి అవుద్దిగా. నూతనాత్మలు వస్తాయిగా. ఉన్నవాళ్ళు పరిపూర్ణతలకు వస్తారుగా. ఉన్నవాళ్ళు ఉపదేశంలో కట్టబడతారుగా. రాత్రి వాళ్ళు గుళ్ళో పట్టు నువ్వు ఏడుస్తుంటే సంఘం మీదకి ప్రార్థనాత్మ వచ్చుద్దిగా. వేరే యావిగేషన్ లేకుండా, వేరే సరదా లేకుండా, వేరే హడావులు లేకుండా పొద్దుగులు గుళ్ళో పట్టు ఎడుతుంటే ఇలాంటి సమర్పణలో మేము కూడా రావాలని విశ్వాసాలు కనిపిస్తుందిగా. సంఘము నిన్ను ఒక సెలబ్రిటీగా చూస్తే ఎవరైనా పరిశుద్ధులకు వస్తారా? నిన్ను ఒక ప్రార్థనాపరులుగా చూస్తే వస్తారు. నువ్వు ఒక సమర్పణలో చూస్తే వస్తారు. నువ్వు ఒక వైరాగ్యంలో చూస్తే వస్తారు. నువ్వు ఒక ప్రతిష్టలో చూస్తే వస్తారు. అసలు పొలంలో ఉన్నది ఎక్కడా? ఎప్పుడు బయటేగా. ఆ మాట అర్థం ఉందంటారా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి, ఇది చీకటి కాలమని, పాపిష్టి దినములని, ఇవి రాత్రి కాలమని రోమపత్రిక 13, 11, 12 వచనాల్లో పౌలయ్య గారు మాట్లాడుతున్నారు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది పోతుంది. ఇది చీకటి కాలం, రాత్రి కాలం. ఈ కాలములో మనము పొలములో ఉండాలి. సమస్తులలో మాత్రమే కాదు, రాజకీయాల్లో అసలు కాదు, వ్యాపార లావాదేవీల్లో కాదు. మంచి మంచి సేవకులు ఏయో స్కీముల్లో చేరి నాశనం అయిపోయిన బోడు మంది ఉన్నారు తెలుసా. వాళ్ళు మంచి జెన్యూన్ పిలుపుతో వచ్చిన వాళ్ళే, మంచి భారంతో వచ్చిన వాళ్ళే, పరిశుద్ధులని దైవజనుల చేతుల్లో పెంచబడిన వారే, ఆది అపోస్తల పోల మీద కట్టబడిన వారే. ఏదో ఒక బలహీన క్షణాన, ఏదో ఆఫర్, ఏదో స్కీమ్, ఏదో ఆకర్షించింది, కథం. ఓ ప్రముఖ ప్రసంగికుడికి మొన్నటిదాకా ఆయన మీద ప్రభుత్వం బ్యాన్ విధించింది, ఎక్కడ బయటికి వెళ్ళకూడదు, వాక్యం చెప్పకూడదు. సుమారు 5 సంవత్సరాల మీద బ్యాన్ ఉంది, ఎక్కడ స్టేజ్ ఎక్కకూడదని. ఓసారి విశాఖపట్నం వచ్చి ఎవరిదో నా నెంబర్ తెలుసుకొని, పాస్టర్ గారు నేను ఫలానా అని చెప్పన్నారు. ప్రఖ్యాత ప్రసంగికుడిగా తెలుసు, వ్యక్తిగత పరిచయం లేదు. చెప్పండి సార్, ఏంటంటే నా మీద ఇట్లా బ్యాన్ ఉంది, నేను బయటికి రాకూడదు, మరి స్టేజీల మీద, వాల్ పోస్టర్ మీద, కరపత్రికలు ఉండకూడదు. కానీ మీకు తెలుసు కదా నా పరిచయం, నా పరిస్థితి. నేను బయటికి వెళ్ళకపోతే, సువార్త ప్రసంగాలు చేయకపోతే చాలా ఇబ్బంది, నాకు కష్టంగా ఉంటుంది. విశాఖపట్నం వచ్చాను, ఈ ఆదివారం ఖాళీగా ఉంటున్నాను, మీ చర్చలో నన్ను ఏమైనా వాడుకుంటారా, అవకాశం ఇస్తారా? సర్లేదండి. వచ్చి ఆదివారం నేను అప్పటికే వాక్యం కొరకు సిద్ధపడి ఉన్నా. సరే, ఒక సేవకుడు నేను వచ్చి మీ మందిరంలో వాక్య పరిచయం చేస్తాను అడిగారు. సరే, మంచిదే కదా. ఆ విధంగా కనీసం 5-6 సార్లు వారికి ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా, రావాలనిపించిన పని కట్టుకొని ఫోన్ చేసి, ఈ వారం నాకేమైనా అవకాశం ఇస్తారా? చాలా పెద్ద సేవకుడు ఆయన. లాస్ట్ ఇయర్ ఆ బ్యాన్ ఎత్తేసారు, ఇప్పుడు మళ్ళీ మామూలుగా తిరుగుతున్నారు.
ఇంత మహిమ కలిగిన ఉపదేశం నీ చేతిలో ఉండి, బలమైన అభిషేకం కలిగి, వేవేలకు బాప్తిస్మాలు ఇచ్చి, పొదల కొద్ది సంఘాలు కట్టి, నువ్వెందుకు ఇరుక్కోవాలి అందులో ఇందులో? ఈ మధ్య కాలంలో మన దైవజనులు కొందరు కుటిలమైన రాజకీయ నాయకులు ఎత్తుగడలో పడిపోయారు. మతతత్వ పార్టీలు వద్దండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ పక్షంగా ఉంటాం అని అంటే, అరే ఎంత బాగుంది కదా అని వాడిని భాషకు వీళ్ళు పడిపోయి ఎల్లు కొమ్ము కాస్తే, నా ఓటోడు అన్నా నీకు ఎందుకన్నా రాజకీయాలు కాదన్నా, మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా వీళ్ళు మన పక్షంగా పోరాడుతున్నారు, మనం నిలబడిపోతే అట్టా? మీరు ఆలోచించి, నిజంగా వారు మన పక్షంగా పోరాడతారా అండి? నిజంగా వాళ్ళు మన పక్షంగా పోరాడతారా? ఎంతసేపు మనమే వాళ్ళ పక్షంగా నిలబడటమే. ఈ రాజకీయం అనే పదం ఎంతగా మారిపోయిందంటే, రాజకీయం అంటేనే మోసం అనేంతగా ప్రజల మనసులో, మాటలో కూడా ఏదో రాజకీయం ఉంటుంది రోయ్, ఏది మామూలు సంభాషణలో అంటే ఏదో మోసం ఉంటుంది అనబోయి ఆ పదం అంటున్నారు. రాజకీయం అంతా అంతే, రాజకీయ నాయకులందరూ ఇంతే, నేను ఎవరిపై ఆరోపణలు చేయటం లేదు. ప్రజల్లో ఆ భావం ఏర్పడుతోంది. నిన్న స్టేజ్ మీద నిన్న నాయకులతో చూస్తే ప్రజలు సంఘము పరిశుద్ధతలో పరిపూర్ణతో కట్టుబడే అవకాశం లేదు. ఒక జెన్యూన్ రీజన్తో దాడులను ఖండించడానికో, వ్యతిరేకతను ఖండించడానికో, నువ్వు అలాంటి వాళ్ళు లాక్కొచ్చి వేదిక మీద నుంచోబెట్టి ప్రజల ముందు నిలదీసి వారి చేత ఒక కన్ఫెషన్ చేయించగలిగితే శబాష్, ఒక న్యాయాధిపతిగా నువ్వు ఉంటావు, ఏం డోకలేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కడవరి కాలములో, చివరి కాలములో, రేపో మాపో రాకడనే ఉదయం రాబోతున్న కాలములో, ప్రస్తుతం మనము కొనసాగుతున్న ఈ రాత్రి పూట, ఈ చీకటి దినాల్లో మనం పొలములో ఉండడం మనకు ఆశీర్వాదకరమని మనవి చేస్తున్నాను. సంఘాన్ని వదిలిపెట్టి పోబాకండి, సంఘంతో ఉండండి, సంఘంతో మమేకమైపోండి, సంఘములో ఒకలైపోండి. మనలో అన్నమాట గొర్రెలను అక్కడక్కడ పొలాల్లో కట్టేస్తే మీరు ఇప్పుడు చూసుంటారు కదా, మంచి సువాసన వస్తుంది అక్కడ. మీరు చెప్పండి, గొర్రెలు ఒక 100-200 గొర్రెలు కట్టేస్తారు అక్కడ, మంచి సువాసన వచ్చుద్దా? బా, బండి మీద వెళ్తుంటే ఏంద్రీ వాసన చూస్తే గొర్రెలు ఓహో బో అనిపిస్తుంది కదా. ఆడి మధ్యలో పడుకుంటాడు గొర్రెలు కాబట్టి. అడుగు చిన్న నొలక మంచం ఉంటుంది, ఆడి మధ్యలో పడుకుంటాడు. మనందరికీ అసహ్యం అనుకున్నట్టే అతనికి కూడా అసహ్యం అనిపిస్తే ఉండలేడు, వాటిని కాయలేడు. నేనేం చెప్పొచ్చానంటే, సంఘముతో సహజీవనము చేస్తూ వారిలో మమేకమైపోయి మనం కూడా వారిలో ఒకళ్ళంగా మారిపోతే, నా మాట వింటున్నారా? మనం కూడా వారిలో ఒకళ్ళంగా మారిపోతే అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు. కానీ అవి మన గొర్రెలకు ధైర్యమును, క్షేమాన్ని కలిగిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక స్టేట్మెంట్ యెహోషువ గురించి ఉంటుంది. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసిన. ఆ మాట ఎంత ఇష్టమో నాకు. ఏం స్టేట్మెంట్ రా బాబు, దట్ ఈస్ ద టాపెస్ట్ లీడర్షిప్ క్వాలిటీ. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేశాను. లీడర్ క్యాంప్ వేరే ఉంటుంది, ఆయన ప్రోటోకాల్ వేరే ఉంటుంది, ఆయన మర్యాదలు వేరే ఉంటాయి. జనముల మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ మాట పరిగెట్టుకు రాశాడంటే ఏంటి ఉద్దేశం ఆయనకి? అదొక ఆదర్శంగా మనకు చెప్పినట్టు కాదా? అదొక మాదిరిగా మనకు చెప్పినట్టు కాదా? మనం మందరకు ప్రభువులము కాదు, మాదిరిగా ఉండించాలని పేతురు గారి ద్వారా దేవుడు చెప్పలేదా? మనం ప్రభువులం కాదు కదా, మనం మాదిరిగా ఉంటే చాలు కదా. మనం వాళ్ళకంటే అతీతులు ఉన్నట్టు, మనం ఏదో ఆకాశంలో ఉండే వాళ్ళం అన్నట్టు, వాళ్ళు మన దరిదాపులకు రాకూడదు అన్నట్టు, వారిని ఎక్కడో వెలుపటి ఆవరణలో పెట్టి మనం అతి పరిశుద్ధలో ఉన్నట్టు. ఈ మెయింటెనెన్స్ అవసరమా అండి? ఇదేం అవసరం కాదు, ఇదేం ఉపయోగం కాదు. నేను చెప్పొచ్చిన పాయింట్ ఒకటే, సాధ్యమైనంతగా మనం
పొలములో ఉండడం మంచిది మీకు జ్ఞాపకం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట గుర్తుందా మీకు? యేసు ప్రభువు వారు విత్తువాని గురించిన ఉపమానం చెప్పినప్పుడు ఈ గురుగులు అన్న సందర్భంలో ఈ గురుగులు ఏంటి మళ్ళీ అంటే, శత్రువు చేసిన పని ఇది. రాత్రి వేళ నిద్రించుండగా శత్రువు వచ్చి గురుగులను విత్తి వెళ్ళిపోయాడు. గుర్తుందా మీకు ఆ మాట? అంటే మనం పొలంలో ఉంటే ఆ పని జరుగుద్దా? మీరు పట్టుకోండి ఆ మాట. మనం వేరే వేరే పనుల మీద మనకు రకరకాల నావిగేషన్స్ మీద సేవ కొరకు నువ్వు ప్రయాసపడితే కాదనటం లేదు. విజయవాడలో దేవినగర్ వైపు ఓ భాష గారు నాకు ఫోన్ చేశాడు. అయ్యారు ప్రైజులాడు మేము 50 మంది సేవకులు ఉన్నామండి. అయితే నాకెందుకు చెప్తున్నారు? మీరు సెమినార్ పెడుతున్నారంటగా. మేము ఎట్టాగైనా 10 మందిని పోగేసి సెమినార్ పెట్టాలనుకోవట్లా. ఆల్రెడీ మాకున్న దైవజనులు, మాతో కలిసి ప్రార్థన చేస్తున్న దైవజనులు, మేమందరం కలుసుకుని ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం. ఓ పెద్ద టైటిల్ పెట్టి బ్యానర్ పెట్టి ఆ హాల్ని ఎలాగైనా నింపి ఆ ఫోటోలు ఎవరికైనా పంపి తెచ్చుకునే దరిద్రం ఏమీ లేదు. అంటే మీరు మమ్మల్ని ఏమన్నా కొంచెం చూస్తే మేము 50 మంది వచ్చేస్తాం. అసలు నువ్వు రావద్దు, నీ దండం పెడతా. బంట మేస్త్రమంటాడు, మా దగ్గర ఒక బంట ఉంది, ఒక ముఠా ఉంది, నీకు ఎంతమందిని కావాలి ఎంతమంది తీసుకొస్తాను, 100 మందిని కావాలని తీసుకొస్తాడంట. ఎందుకంటే ఇంకో బంట మేస్త్రి ఫ్రెండ్స్ ఆడికి పోయి ఎదురు 50 మంది వచ్చేయండి రని వీళ్ళకి మంచి భోజనం పెట్టి దాన్ని గిఫ్ట్ ఇస్తే ఏం మీటింగ్ సార్ రైతులోయ్ అని కేకలెత్తక రెడీగా ఉంటాడు వీడు. ఈడే అసలు పేదరు పేరు తెలుసా? చిన్న చిన్న సంఘాలన్నా ఇంకా వాళ్ళతో కష్టం కదా. దేవుడు మరి ఆయన కృపలో చిన్న చిన్న సంఘాలు కానీ ఇంకా ఎందుకున్నాయి అంటే ఇందుకున్నాయి. నువ్వు ఏడ కాన్ఫరెన్స్ పెడితే ఆడికి వెళ్ళి మేము 50 మంది ఉన్నాము, 30 మంది ఉన్నాం, ఆటోకి ఎంత, ఛార్జీకి ఎంత, బిర్యానీ పెడితే ఎంత, మామూలు ప్లెయిన్ రైస్ పెడితే ఎంత, నీ కూలి లెక్కలోని చూసావి దరిద్రం దానివల్ల పోయింది. ఏదన్నా కూడికి ఏర్పాటు చేసుకుంటే దైవజనులు వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం మా బాధ్యత, అది మా భాగ్యం, అది మాకు ఆశీర్వాదం. అది దేవుని ముఖం చూసి మేము చేస్తుంటాం. నువ్వు రేట్లు చెప్పడం, నువ్వు అంకెలు చెప్పడం, ఈ దరిద్రం ఏంటి అసలు? అవసరమైతే మేము ఆ పూట కడుపు మార్చుకొని మేమేదో పచ్చడేసుకొని తిని వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం. మా లక్షణం అది, మా బాధ్యత అది, మా ఆశీర్వాదం అది. నీ ముఖం చూసి, దేవుడి ముఖం చూసి చేస్తున్నామండి ఆ భయంతో. తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేశారని చెప్పాడు. ఏమో ఎవరో మనకేం తెలుసు. దైవజనుడు మనం ఆతిథ్యం ప్రభు పేరట వచ్చేవాడు, మనకు చాలు, మిగతా ఇన్ఫర్మేషన్ మనకు అక్కర్లా. అతను ప్రభు పేరట వచ్చాడు, అతనికి ఆతిథ్యం చేద్దాం చాలు. ఇది మా లెక్క, మా భయం మాకుంది, మా విశ్వాసం మాకుంది, మా భక్తి సాధన మాకుంది. నువ్వు ఫోన్ చేసి 50 మంది ఉన్నావు, 100 మంది ఉన్నావు, ఎక్కడెక్కడ హోర్డింగ్లు ఉన్నాయో ఆడ కూర్చుంటా, వెళ్ళి పోస్టర్ పడంగానే నెంబర్కి ఫోన్ చేస్తా. రాత్రి వేళ పొలములో ఉండి అనండి. గిత్తీయుడైనటువంటి ఉభయదేదం అనుభవాల తర్వాత, క్షమించండి, మన ఊరియా విషయానికి వస్తే, దావీదు ఫోన్ చేసి కబురు పంపి ఏమంటాడు? ఊరియా అని సెలవు తీసుకున్నాను అంటాడు. అప్పుడు ఊరియా చెప్పిన సమాధానం ఏంటి? మందసం ఇంకా చెరపట్టబడి ఉంది, సేన నాయకులు దండుపాలెములో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎలా సెలవు తీసుకుంటాను అంటే, నాయకులందరూ ఎక్కడున్నారంట? ఎవడింటి దగ్గర లేడు, ఎవడి రెస్ట్లో లేడు, అందరు ఎక్కడున్నారు? దండుపాలెములో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు, ఎవడింటికి వెళ్ళట్లేదు. సేన నాయకులుగా అనగా దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ కడవరి కాలంలో మనము పొలములో ఉందామా, ఇంకా వ్యవహారంలో ఉందామా?
సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు? మొదట పొలములో నీ పని చక్కపరుచుకో, తర్వాత ఇంటి దగ్గర పని చూసుకోవచ్చు అన్నాడు. మొదట పొలమును సేద్యం చేయాలి, పొలమును కంచె వేసుకోవాలి, గురుగులు విత్తపడకుండా మెలకువని కాపాడుకోవాలి. గురుగులు విత్తడం అంటే అబద్ధ బోధలు. నీ యాబ్సెన్స్లో నీకు తెలియకుండా అబద్ధ బోధలు, దొంగ బోధలు వచ్చి విశ్వాసం గుండెల్లో నాటి వారిని పాడు చేస్తుంటే నువ్వు ఎటో తిరిగితేట. ఈ పూట మనందరం కూడా ఒక మంచి తీర్మానానికి రావాలి. ఈ కడవరి కాలములో, చీకటి దినములలో, అంధకారం అలుముకుంటున్న వేళల్లో నేను పొలములో ఉండే సేవకుడిగా ఉంటాను. ఇస్సాకు పొలములో ధ్యానిస్తున్నాడట. ఆమేన్. బోయజు పొలములో రాత్రి పడుకున్నాడట. ఆమేన్. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఈ రాత్రంతా బోయజు పొలములో కళ్ళము దగ్గర పడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, బోయజు పనివాడా యజమానా? మరి ఆ పొలములో పని వాళ్ళు ఉన్నారా లేదా? పని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా బోయజు ఏం చేస్తున్నాడు? పొలంలో పడుకున్నాడు రాత్రి. నీ సేవ రేపొద్దున పెరిగి నీకు అసోసియేట్ పాస్టర్స్ వచ్చి ఉండొచ్చు, సేవ తయారుండొచ్చు. అయినా సరే నువ్వు పొలములో నీ కళ్ళము దగ్గర, కళ్ళం అంటే ఏంటి? అది నీ కష్టం, సంవత్సరం పంట, ఆ దుష్టుని ఎత్తుకొని పోతాడో అది నాశనం అయిపోతుంది. నువ్వు కావలి కాసుకోవాలి. దాన్ని మార్కెట్లో చేర్చుకునేదాకా, దాన్ని కొట్టులో చేర్చుకునేదాకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ సంఘటనలన్నీ కూడా మనకి ఏమీ తెలియచేయట్లేదా? ఇస్సాకు పొలములో ఉండిన దగ్గర నుంచి, బోయజు కళ్ళములో రాత్రి నిద్రపోతున్న దగ్గర నుంచి, సేనానాయకులు దండుపాలెములో ఉన్నారన్న దగ్గర నుంచి, యెహోషువ జనుల మధ్యలో నివాసము చేసెను అనే దగ్గర నుంచి, ఇవన్నీ మనకేమీ తెలియచేయట్లేదా? మన పిలుపును, మన ఏర్పాటును ఒకసారి నిశ్చయం చేసుకొని, మన పిలుపును, మన ఏర్పాటును మరొకసారి నిశ్చయం చేసుకొని, నేను పొలములోనే ఉంటాను అనే ఒక తీర్మానానికి రాగలిగితే మనకు చాలా ఆశీర్వాదకరం. ప్రతి సందర్భంలోంచి మన వ్యక్తిగత జీవితానికి, మన సేవా జీవితానికి ఏదైనా ఒక పాఠం తీసుకోవాలి మనం. అంతే తప్ప క్రిస్మస్ రాగానే కేకులు కోసేసుకోవడం వేస్ట్ అనగానే సమాధుల తోటకి వెళ్ళిపోయి ఆ పేడ తట్ట, ముగ్గు బుట్ట, సీపిరి కట్ట పట్టుకుని తిరిగేస్తాం. ప్రతి సీజన్లో ఒక ఏసమే ఎత్తమే. ఇక అసలు మనకు సీజన్ అన్ సీజన్ అంటే ఎప్పుడు ఒక రంగం ఉండాలి. కానీ మనకు సీజన్ అన్ సీజన్ ఏంటండి చిరక్. కానీ యేసుప్రభు వారు చెప్పారు, మీ శిష్యులు ఉపవాసం ఉండాలంటే ప్రభు ఏమన్నారు? పెండ్లి కుమారుడు కొనిపోబడి దినములు వచ్చి వాళ్ళు ఉంటారని చెప్పాడుగా. మరి యేసుప్రభు వెళ్ళిపోయాడుగా. యేసుప్రభు వెళ్ళిపోయిన కాడి నుంచి మళ్ళీ వచ్చేలోపు ఈ సీజన్ అంతా ఉపవాసాల సీజనే. మీకు 40 రోజులు ఎందుకు గుర్తుకొచ్చేస్తుంది? ఎప్పుడైతే పేరు చెప్పనా? అసలు నీకు నేను ఇంకా మంచి ఉపాయం చెప్పనా? మార్చి నెలలో కంటే డిసెంబర్ నెలలో ఉపవాసాలకు అనుకూలమైన సీజన్ ఇది. వాతావరణం చల్లగా ఉండేది, నీకు శరీరానికి ఇబ్బంది రాదు. డిసెంబర్ అంతా ఫాస్టింగ్ ఉండు, ప్రయాణం అప్పదు. ఊరుకొండ 4 మెతుకులు తినేదే ఈ సీజన్లో. మరి మంచి ఎండలో 40 రోజుల పేరు మీద మాడిపోవడం కానీ ఇది బెటర్ కదా. ఈ చలి దినాల్లో ఉంటే ఉపవాసం ఉన్న శరీరానికి పెద్ద నష్టం, కష్టం కలగదు. చెయ్యి, ఇప్పుడు డిసెంబర్లో ఫాస్టింగ్ చెయ్యి. ఈ మాట గట్టిగా చెప్తాక నాకు చిన్న అవకాశం ఉంది, ఎందుకంటే నేను డిసెంబర్లో 21 days ఫాస్టింగ్ చేశాను కనుక చెప్పే ధైర్యం వచ్చింది. ఐఎఫ్జే స్టార్ట్ చేయడానికి కారణం అదే కదా. 2013లో నవంబర్లో 21 days ఫాస్టింగ్ చేసిన తర్వాత దైవజనుల్లో కలిసి ప్రార్థన చేయమని చెబితే, అనేకులతో మాట్లాడితే ఎవరు సహకరించకపోతే జరగదని చెప్తే మళ్ళీ డిసెంబర్లో 20 days ఫాస్టింగ్ ఉన్నాను. అందరు కోళ్ళు కేకులు కోసుకున్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను కనుక నాకు కొంచెం లైసెన్స్ ఉంది అమ్మకు చెప్తాకి. డిసెంబర్లో
నేను ఉన్నావా అంటే ఉన్నాను. ఇప్పుడు ఉంటావా అంటే పాక్షికంగా అయితే ఉంటాను, బుల్లుగుండేంత ఆరోగ్యం లేదు. అబద్ధం చెప్పకూడదుగా, ఉన్నమాట చెప్పాలా. మూడు పూట్ల ఉపవాసం అంటే ఒక 3 రోజులు మ్యాక్సిమం, అంత దాటితే బండి లేదు, ఇక అయిపోయింది. రకరకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. ఈ డయాబెటిక్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా 40 days చేశాను ఫాస్టింగ్స్. వచ్చిన కొత్తలో 26వ రోజున ప్రార్థనలు కొలాప్స్ అయిపోయాయి, నాకు తెలీదు. నన్ను ఎత్తుకెళ్ళి హాస్పిటల్ వేసారు. ఇంతలో మనిషిని మోసుకెళ్ళి కారులో వేసి హాస్పిటల్కి వెళ్తే కూడా నాకు సోయలేదు. వాళ్ళు ఎప్పుడో మనం నిద్రలో ఉండగానే సోయి లేకుండా ఉన్నప్పుడే సెలైన్లు పెట్టేశారు, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడుగో మెలుకో చూస్తే హాస్పిటల్లో చుట్టూ జనం, ఇల్లు ఉంది. ఓ ఇదేంటిది అని కంగారు పడుతుంటే, ఏం కంగారు పడక బాగానే ఉన్నావు నువ్వు అని చెప్పి డాక్టర్ గారు పక్కన చెప్పాడు, చేశాడు. యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, అవి చేయాలి, ఈ చేయాలి, ఒక 2 ఇడ్లీలు అన్నా పెట్టండి, అప్పుడు ట్రీట్మెంట్ ఇద్దాం, అందాక సెలైన్లు పెట్టామంతే అన్న డాక్టర్ గారు. నేను ఫాస్టింగ్లో ఉన్నానని చెప్పాను. అలా కదా, నీ పరిస్థితి బాగోలేదు, ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి, నువ్వేమన్నా కొద్ది 2 ఇడ్లీలు తింటే యాంటీబయాటిక్స్ ఇస్తాం అని డాక్టర్ గారు అప్పుడు ఏమన్నా. ఇంకొక 14 రోజులు ఉందండి, ఆ 14 రోజుల తర్వాత తింటాను 2 ఇడ్లీలు, ఈలో మీరు వైద్యం చేసేయమన్నాను. ఆయనకి బీపీ వచ్చేసి సెలైన్ పీకేసి తీసిపోండి అర్జెంటుగా అన్నాడు. అదేంటంటే 14 రోజుల తర్వాత రావా, నువ్వు చెప్పిన దాకా 14 రోజులు మేము కూర్చున్నావు కానీ నీకు ఎలా సూదులు పడుచుకోండి ఎలా అని కోపపెడితే, మా విశ్వాసులందరూ కూడా అట్లా చేయబాకాయా, మళ్ళీ చేతికి ఆరోగ్యం వస్తే అని చెప్తే ఆ ట్రిప్పు 20 రోజులకే నాశనం అయిపోయింది ఉపవాసం. ఆ తర్వాత మళ్ళీ కసిగా చేశా, చిచ్చి ఇది పూర్తి చేయాలి అట్టకైనాని. అంటే 14 రోజులు కాదు, మళ్ళీ 40. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఈ సీజనే అనుకూలమైన సీజన్. ఆరోగ్యం శరీరం సహకరించుద్ది కనుక డిసెంబర్ మాసాన్ని ఉపవాసాల మాసంగా ప్రతిష్ఠించుకోండి మీకు ఇష్టమైతే. నాకు అంటే ఉపవాసం ఉండేంత భారం ఉంది కనుక ఎండలో ఉంటాం కానీ ఇది బెటర్ కదా అని నా సలహా. మీ ఇష్టం అనుకోండి. కొనక్కకి కష్టం కదా అంటే ఇంకో సలహా ఉంది, రాత్రులు పట్టుకుని ఉండే ఉపవాసం. అసలు అవకాశం ఉండేది రాత్రులు. హల్లెలూయా. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఆయుర్వేదం ప్రకారం కట్టుబడి తినండి. సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 వరకు ఏం ముట్టుకోబాకండి. కష్టం సార్. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించే సమయం అది. కనుక ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉన్నారు. నువ్వు పొలములో ఉన్న గొర్రెల కాపరివా? జకర్యా గ్రంథం. ఇప్పుడు వస్తున్నారా? అదేంటిది 1 గంటకు మొత్తం ఏంటి? అదేంటి అబ్బాయి ఎప్పుడు వచ్చినా పర్లేదని చెప్పారేంటి? మరి 1 గంట కొత్తం ఏంటి అబ్బాయి? మీ ఏరియాలో అలవాటు ఇలాగా? చాలా తప్పుది. చాలా తప్పు బే, ఏమాత్రం కరెక్ట్ కాదు. జకర్యా గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్న, మండను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, వాడి కుడి చేయి కుడికాలు పడిపోద్దని రాశాడు. కనుక పొలములో ఉండే గొర్రెల కాపరులమా, మందను గాలి కొదిలి తిరిగే గొర్రెల కాపరులమా? మన విధానాలను మంచిగా చూసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు, అందరు కాదు కొందరే. ఆ కొందరిలో నీవు ఉండాలి, పొలములో ఉండేవారిలో నీవు ఉండాలి.
ఒక వారం రోజులంతా కంటిన్యూగా మందిరంలో ఉండిపోతే ఉండగలవా? బోరు కొట్టేస్తుందా? మెంటలు వచ్చేద్దా? ఒక వారం అంతా ఎటూ వెళ్ళకుండా మందిరంలో ఉండిపోగలవా? నీకు సాధ్యమా? మెంటలు వచ్చేస్తుందా? బుర్ర బాధేసుకుంటావా? బాబు ఏంటి ఎలాగైపోయింది నా పరిస్థితి అని బుర్ర బాధేసుకుంటావా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పొలములో ఉండే గొర్రెల కాపర్లు కావాలి. కళ్ళము దగ్గర కాచుకునే గొర్రెల కాపర్లు కావాలి. విత్తనములు విత్తిన తర్వాత దుష్టుడు వచ్చి, శత్రువు వచ్చి గురుగులు విత్తకుండా కాచుకునే గొర్రెల కాపర్లు కావాలి. తన జనుల మధ్య బస చేసే నాయకుడు కావాలి. దండు పాలెములో నివసించే సేన నాయకులు కావాలి. ఇదంతా మనమే అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపులు పొలములో ఉన్నారు. మన దేశములో ఈ సంఘమనే గొర్రెలను కాయిచున్న కాపురులమైన మనము కూడా సంఘానికి నిబద్ధతలు కలిగి ఉందాం. సంఘముతో నివాసం చేద్దాం. సంఘముతో కలిసి ఉందాం. మందల మధ్య కాపురం ఉన్న సేవకుల వలె ఉందాం. అయ్యో సేననాయకుల వలె దండు పాలెములో ఉందాం. దేవునికి మహిమ కలుగునుగా. ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే మనకు మేలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పొలములో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారట? మందను కాచుకుంటున్నారు. చెప్పండి. ఇంతకు ముందే మనం అనుకున్నట్టుగా చలి కాచుకోవట్లేదు. ఏం కాచుకుంటున్నారు వాళ్ళు? మందను కాస్తున్నారు. మనము మందను కాచుకోవాలి. మందను కాచుకోవాలి అంటే సంఘాన్ని కాచుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు దారి తప్పకుండా, వారు తప్పు చేయకుండా, వాళ్ళు పొరపాటు చేయకుండా, దుష్టుడు జొరబడకుండా, సర్పం జొరబడకుండా కాచుకోవాలి. మందను కాచుకోవాలి, సంఘాన్ని కాచుకోవాలి అనే మాటను వ్యాఖ్యానిస్తూ పనిలో పనిగా నేనేమంటాను, మొదట మనల్ని మనం కాచుకొని సంఘాన్ని కాచుకోవడం బాగుంటుంది అనే ఒక వాక్యానుసారమైన ఆలోచనతో సేవకుడు కాచుకోవలసినవి మొదట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది సార్వత్రిక సంఘం అంతటికి, కానీ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం చూస్తారా? సామెతల గ్రంథం 4:23. దేవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చెప్పండి చెప్పండి, ఏం కాపాడుకోవాలి? అయ్యగారులు ఎవరు మాట్లాడుతున్నా, ఏం కాపాడుకోవాలి? ఆమేన్. ఇలా చూడండి, హృదయాన్ని కాచుకోవాలి అనండి. ఎవరి హృదయాన్ని? నా హృదయం. నా హృదయాన్ని నేను కాచుకోవాలి. పాస్టర్ గారు మరీ బొత్తిగా మేము ఇంకా సినిమాలు, వ్యభిచారాలు ఇలాంటి మనుషులా కనబడుతున్నాం మీకు? అభిషేకించబడిన సేవకులం సార్, పిలువబడిన సేవకులం, వాడబడుతున్న సేవకులం. మీరు ఇంకా అమాయకంగా హృదయాన్ని కాచుకోండి ఇలాంటి మాటలు చెప్తారేంటి అనే పరిస్థితి ఎవరికైనా ఉండొచ్చు కాక. హృదయమును కాచుకొనము, భద్రముగా కాపాడుకొనము అన్నాడు కదా. అది కూడా అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు కదా. హృదయంలో ఏముండే పరిస్థితి ఉంది? దానికి ఒక జబ్బు ఉంది. అది చాలా మోసకరమైంది. దాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఆరోగ్యవంతులు, ఒకడు రోగిష్టుడు. ఎవరిని ఎక్కువ కనిపెడతాం మనం? హలో, ఇంట్లో ఇద్దరు ఆరోగ్యవంతులు ఉన్నారు, ఒకడు రోగిష్టుడు, ఎవరిని ఎక్కువ కనిపెడతాం? మరి మొత్తం సర్వ శరీరంలో డేంజరస్ ఏంటి? దాన్ని ఎక్కువ కనిపెట్టుకోవాలా? చాలా సహజం కదా. ఇప్పుడు ఆరోగ్యవంతుడు ఎలాగో ఆడుకుంటాడు, తిరుగుతాడు, ఉంటాడు, పర్లేదు, బెంగలేదు. వీడికి ఖచ్చితంగా చల్లగాలి తగిలితే దగ్గు వచ్చేస్తుంది. వాడికి ఏదైనా దుమ్ము దులిపోతే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. డేంజర్ పరిస్థితి ఆడిది అని జాగ్రత్తగా కాచుకోవాలా. ఆ డేంజర్ పొజిషన్లో ఉన్నది ఎవరో? హృదయం. నీ సర్వశరీరంపై, సకల మినిస్ట్రీస్పై దృష్టి పెట్టే దాంట్లో సమానంగా దీని మీద దృష్టి పెట్టాలా. మార్కు సువార్త 7వ అధ్యాయం 21.
జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. దగ్గర 12, 13 ఉంటాయి లెక్క. దగ్గర 13 లిస్టు. ఇవేమీ నా హృదయంలో లేవు అని చెప్పగలగాలి. ఇది బయట తుడిచి ఎత్తే పని అవ్వదు. అవి లోపల నుంచి బయటకు వస్తున్నాయంట, బయట నుంచి కాదు. అవి ఎక్కడో పుట్టి మందులో జొరపడతలేదు, అది పుట్టేదే హృదయం లోపల. బ్రదర్, బయటికి వెళ్ళకండి, ఎవరితో మాట్లాడకండి, ఎటు చూడకండి, అయ్యో ఇవన్నీ లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. కాదు కాదు, ఈ లోపలే పడుతున్నాయి ఇవి. ఒకటి చదువుతాను, మీరు ఏమని అంటారో, ఆమెన్ అంటారో, నో అంటారు, ఎస్ అంటారు, ఏదో అనండి. ఈ లోపల ఉన్నాయి అంటే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి. చిచ్చి మరి బతికాను కదా. ఇప్పుడు వచ్చేప్పటికి చిన్నదే. ఏంటంటది? లోభము. లోభం అంటే పిసినారితనం. టు ద పవర్ ఆఫ్ పిసినారితనం ఈజ్ ఈక్వల్ టు లోభత్వం. లోభత్వం అంటే ఇక అంతకన్నా దుర్మార్గం పిసినారితనం లేదు, కానీ అడ్డగోలు పిసినారితనం అన్నమాట. ఇంగిల్ చేస్తే కాకిని తోలు అంటారు, చూసావా? కాకి వచ్చింది అనుకో, తోలాలి గబుక్కని. ఎట్టంటే చేతుకుని మెతుకులు రాలితే తినేస్తుందని. ఎంత కష్టమైన ఇట్టి పెట్టుకొని దీంతో ఇట్టు అంటాడు, పేనం ఒప్పదేగా. లోభత్వము. నేను అన్నాను, నీ 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 ఎదురుగుండా నీకు తెలిసి భయంకర శ్రమల్లో కష్టాల్లో ఉంటుంటే కూడా నువ్వు ఇట్ట అంటలేదు కనీసం. నువ్వు నెంబర్ 1 లోబి. మాకే బోల్డ్ కష్టాలు ఉండండి, రేపు పొద్దున్న పిల్ల వాళ్ళు మీరు అలా చెప్తే ఎలాగవుతుంది దాత్రం. సరే నీ ఇష్టం. చెడుతనము. ఈ పాయింట్ మాత్రం మీరు అందరు ధైర్యంగా గుడిమి చేసి చెప్పాలా. కృత్రిమము అనండి. ఇది ఈ చెడు విషయములు అనే దాంట్లో ఉంది, ఈ భయంకరమైన పాపం అనే దాంట్లో ఉంది. ఇది ఏంటది? కృత్రిమము అనండి. అంటే కృత్రిమం అంటే ఏంటి? సహజం కాదు, ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఆ పూలు ఎంత బాగున్నాయి చూడండి. ఏంటయ్యి? సహజంగా. చాలామంది ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు రావడం చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. మన కడుపులో వీడు ఎందుకు వచ్చాడు బాబు, నా పేనం చేద్దాగే. లోపల అసలు వాడు రావడం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ పైకి ఏమంటారు? చాలా సంతోషం బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, వీఆర్ వెరీ మచ్ ప్లీజ్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ మిడ్స్, ప్రైజ్ ద లార్డ్. లోపల మటుకు వీడు ఎందుకు వచ్చాడు మా పేనానికి, అనవసరం తగలబడ్డాడు ఇయ్యాలా అంటే లోపల లేకపోయినా అది సంస్కారంలో భాగంగా, మర్యాదలో భాగంగా, ఇలాంటి కొన్ని ఇప్పుడు ఈ మర్యాదలో భాగంగా అంటే తప్పదు నాకు చెప్పాల్సి వస్తుంది. చికెను మర్యాదలో భాగంగా. చికెను నన్ను అడిగాడు సరదాగా ఒకడు, అయ్యారు కోడిగుడ్డు అంటే ఫారంలో దొరికే గుడ్డు వెజిటేరియన్ అంటున్నారు. అది చాలా కోళ్ళ నుంచి వస్తే వెజిటేరియన్ ఎలాగవుతుందిరా అని బుర్రబద్దలు కొట్టేసుకుని డాక్టర్లు చెప్పేది ఏంటంటే, దానికి ఆ గుడ్డుకి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు, అందులో జీవం, అందులో మళ్ళీ అది పిల్ల అవ్వదు, అర్హం గుడ్డది, అందులో జీవం లేదు కనుక అది పిల్ల అవ్వదు కనుక అది వెజిటేరియన్ లెక్కలో చేర్చారు. దానికి పెద్ద గొడవ సైన్స్ ఉంది. నేను అంత ఎక్కువేం చదువుకోలేదు, నన్ను ఎక్కువ అడగబాకండి, డాక్టర్ గారు చెప్పింది చెప్తున్నాను. ఏమండి, ఎగ్ శాకాహారం అంటున్నారు కదా, మరి శాకాహారాన్ని ఉత్పత్తి చేసినటువంటి చికెన్ కూడా శాకాహారమేనా అని అడిగారు. మంత్రి సత్యనారాయణ చెప్పారు, గుడ్డు శాకాహారం కాదు, ఎందుకంటే అది ఏ చెట్టుకి, ఏ శాఖకి, ఏ కొమ్మకి కాయలేదు కనుక అది శాకాహారం కాదన్నాడు. సరే బాగానే ఉంది గొడవ.
నేను అడిగాను, చికెను శాకాహారం కాదు, మాంసాహారం కూడా కాదన్నాను. అదేంటి, అది శాకాహారంలోకి వస్తుందా మాంసాహారంలోకి వస్తుందా అంటే రెండింటిలోకి రాదన్నా. మరి దేంట్లోకి వస్తుందంటే మర్యాదలోకి వస్తుందని చెప్పి అట్లా మార్చారు మనోళ్ళు. మరి చికెన్ ఒక మినిమం మర్యాద. ఎవరిని గబుకుని ఉంటుకొస్తే వాళ్ళు వచ్చి కూర్చుని లోపు యువతల నుంచి పిల్లడు బయటికి వెళ్ళిపోయి అరకే చికెన్ తెచ్చేస్తాడు వెళ్ళి. వీళ్ళు మాటలో పెట్టి టీ పెట్టి లోపు ఒక పెట్టద్దు అమ్మ. ఏదో కనీసం చికెన్ అని పెట్టాలి కదరా. అరే అదేంటిరా మరిపోరం. ఈ చికెన్ ఇంత అందుబాటులో లేని కాలంలో కోళ్ళు కొయ్యటమే. అసలు షాప్కి వెళ్ళి చికెన్ ఇప్పుడున్న ఒకసారి దొరికేది, షాపులు రోజు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడంటే అర్ధరాత్రి కూడా దొరికేస్తుంది. మా చిన్నప్పుడు మా ఊర్లో రోజు దొరికేది కాదండి. పల్లెటూరు కనుక విస్తారణ కోళ్ళుడు కనుక అర్ధరాత్రి అబ్బా రే అని మా నాన్నగారు అంటాం, కోసేసేవాళ్ళం కోళ్ళు. గరే అంటేనే అర్థం తెలిసిపోద్ది మనకు, ఇది కోడిని కోసేది, ఓకే డాడీ అని. కృత్రిమం లోపల ఉండదు, అంత ఊరికే షో. కాసేపటికి భారం లేకపోయినా భారం ఉన్నట్టు, ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా కృత్రిమం అని కల్పించుకుంటే అది ఒక నీచమైన కార్యం, చెడు కార్యం అని లెక్క చెప్పాల్సి వస్తుందన్నాడు. ఇలాంటిది హృదయంలో ఉందా లేదా చెయ్యొద్దో. చెడుతనములు, కృత్రిములు, కామ వికారం, బాబోయ్, మత్సరము, దేవదూషణ, అహంభావం. అసలు మన మాట, మన నడక, మన చూపు ఊనైనట్టు చూస్తాం, కింది చూపు మీద చూపు చూస్తూ ఉండదు ఏంట్రా. అహంభావం, అవివేకం, ఇవన్నీ కలిపి ఏంటంటండి మనుష్యుని అపవిత్ర పరచు చెడు కార్యములు. అందుకనే యేసుప్రభువు వారు చెప్తారు, హృదయాన్ని కాచుకో అనండి. అంటే నీ హృదయంలో ఇలాంటివి పుట్టకుండా, హృదయంలో ఇలాంటివి ఛాన్స్ లేకుండా, హృదయంలో ఇంకా ఆ రోగం ఉండకుండా, హృదయము సంపూర్ణంగా స్వస్థపరచబడినట్లు, అందులో జీవనదులే ప్రవహించినట్లు, అందులో వాక్యమే నివసించినట్లు, అందులో దైవ భయమే నివసించినట్లు, అందులో దేవుని మీద ప్రేమ నిండిపోయినట్లు హృదయాన్ని భద్రంగా కాచుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కాచుకోవాలి? ఆమె. రెండవది, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఏం కాపాడుకోవాలి మనం? అందరూ చెప్పండి. మొదట హృదయాన్ని కాచుకోవాలి. 2 ఇది కాచుకోవాలా అక్కర్లేదు చెప్పండి. ఎందుకని? విశ్వాసమును కాపాడుకుంటే. నిన్న మాట పౌలు గారు చెప్తాం వెనకాల ఆయనకున్న సాక్ష్యం ఏంటంటే, తిమోతికి రాస్తూ, నానా ధనాపేక్ష వద్దు, ఈ ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మనం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. అంటే డబ్బు మీద ఎప్పుడైతే నీ మనసు పెడుతూ ఉంటుందో ఏం పోద్ది? నీ లోపల నుంచి విశ్వాసం పోద్ది. అంటే ఈ టాలెంట్కి డబ్బు వస్తుంది, ఈ మాటకి డబ్బు వస్తుంది, ఈ క్రియకి డబ్బు వస్తుంది అనే ఒక కాన్సన్ట్రేషన్ పొందితే విశ్వాసం ద్వారానే వస్తుంది అనేది పోద్దిగా. ఎవరి గురించి చెప్పడం ఎందుకు, నేనే చెప్తాను, నా గురించి వినండి. 2012లోనూ సుమారు ఇప్పుడు నాకు రోడ్డు యాక్సిడెంట్, బస్సు యాక్సిడెంట్. బస్సులో ప్రయాణం చేస్తున్నా, కాకినాడ నుంచి రాత్రి 12 గంటల బస్సుకి విజయవాడ వెళ్తాను. నూజివీడులో ఒక ఓపెనింగ్కి వెళ్ళాలి. ఆ బస్సు డ్రైవరు వాడు నిద్ర వస్తుంది, మాట్లాడు తాపి టీ తాగుతున్నాడు దిగి. అయినా నేను సాధారణ నిద్రపోయే రకం కాదు, అసలు నిద్ర పెట్టి సావదు నాకు. ఆఖరి కూడా సార్ అన్నా, ఏంటి సార్ నిద్ర వస్తుందా అని కూడా అన్నాను ఆయన్ని. అంటే కొంచెం టీ తాగాను పర్లేదులే అన్నాడు. తాడేపల్లిగూడెం బైపాస్లో ఆగి ఉన్న లారీని కొట్టేశాడు మంచి ఫాస్ట్లో, ఒక 60-70లో కొడితే ఆ బెస్ట్ కాలేజ్ ఉంటుంది బైపాస్లో తాడేపల్లిగూడెం, కరెక్ట్గా దానికి ఎదురుకుండా కొట్టాడు. పెద్ద శబ్దం, మెలుగు ఉండి 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 అప్పుడే నా రెప్పలు పడ్డాయి, ఏసు రక్తం వేసి కొట్టేశాడు.
ఈ సింగిల్ సీట్ ఉంటుందే, అందులో కండక్టర్ సర్వీస్, అది కండక్టర్ కూర్చున్నాడు. అతని వెనకాల ఒక సీటు, దాని పక్కన ఒక ఖాళీ సీటు ఉంటుంది, ఎదురుకుండా ఏముండదు. ఆ సీటు నాది. కొడితే వెళ్ళి ఎదురుకుండా టీవీ ఉండే ఏరియా ఉంటుంది కదా, దాన్ని గుద్దుకొని వచ్చి వెనకాల పడ్డాను. గాజు పెంకుల కుప్పలో ఉన్నాను నేను. మీరు నమ్మండి, దిమ్మ తిరిగిపోయింది అంటారట. కళ్ళు తెరిచి చూసేపాటికి రక్తం మడుగు చాలామంది. ఈ కండక్టర్ గారు వెళ్ళిపోయాడు. ఆ డోర్ ఉండదుగా, దానికి డోర్ ఉండదు కదా, జస్ట్ ఓపెనింగ్ ఉంటుంది, అందులో పడితే నొక్కితే తప్పడైపోయాడు స్పాట్. డ్రైవర్ గారికి ఇక్కడ స్టీరింగ్ లోపలికి నొక్కేసింది, దానికి ఇలా పడిపోయి మూలుగుతున్నాడు. లోపల ఒక 4 చచ్చిపోయారు, 5 చచ్చిపోయారు. నేను గాజు పెంకుల కుప్ప మీద గౌతమ్ బుద్ధుడు కూర్చున్నా మఠం వేసుకొని, నాకేం తెలియలేదు. అంటే కొడితే ఎగిరి దాన్ని గుర్తుకుని వచ్చి పడ్డానన్నమాట. ఇలా చూసుకుంటే చెవి నిండా రక్తం ఉంది. ఓహో, చెవిలోంచి బ్లడ్ అవుతుందంటే నాకు తలక దెబ్బ తగిలింది. ఇక నేను వెళ్ళిపోతాను, అయిపోయింది, చివరికి వచ్చేసిందని. ప్రభా, మరి ఎప్పుడు జాగ్రత్తగానే పోతుందని ఏమైనా తెలియని తప్పులుంటే క్షమించినానా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, నన్ను తీసుకెళ్ళి పర్లోకన ప్రార్థన. చెవిలోంచి బ్లడ్ వస్తుందంటే తగిలింది బుర్రకు అనుకున్నాను నేను. చూస్తే వెనకాల సీట్లో ఒక గాజు పెంకు దిగి చచ్చిపోయాడు ఒకడు. బీతవాహంగా ఉంది. ఇటు చూసుకుంటే తలకాయ బాగానే ఉంది, మెడగలుగుతుంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు, నడుము ఉంది. నాకేం ఎరగలేదా అంటే తలకి తగిలింది దెబ్బ, లోపల నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. అయిపోయినా అనుకోనే మెల్లిగా లేచి చూస్తే నా బైబిల్ బ్యాగ్ దొరికింది, నా కిన్లే వాటర్ బాటిల్ కూడా దొరికింది. ఏంటి ఇంత రచ్చలో నా బ్యాగ్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని మెల్లిగా ఆన్లైన్లో దాటుకుంటూ వచ్చి డ్రైవర్ పై నుంచి అవతలకి రోడ్డు మీదకి దూకి, ఆ 2 రోడ్ల మధ్యలో డివైడర్ ఉంటుందిగా, విశాలమైంది, అక్కడ కూర్చొని నా ఫోన్లోంచి ఫోన్ చేసి 108ని పిలిచా. వాళ్ళు వచ్చి, సార్ డ్రైవర్ గారిని చూడండి, ఆన్లైన్ చూడండి అంటే, అది నన్ను ఎత్తుకెళ్ళి అంబులెన్స్ చేసేస్తున్నాడు. ఒరే, నీకు ఫోన్ చేసింది నేను బాగానే ఉన్నాను అంటే ఆడనుకున్నాడు. వీడికి బుర్రకు తగిలేసి ఉంటుంది తప్ప, వీడు బుర్ర చేతులపై మాట్లాడతాడని చెప్పి ఒక్క కసురు కసినప్పుడు ఆగాడు. ముందు డ్రైవర్ని పనికి మళ్ళీ చచ్చిపోలే ఉన్నాడు అంటే, ఆ స్టీరింగ్ని పగలలాగేట వెనక్కి మొత్తానికి తీశారు. నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే, లేదులేండి నాకు తెలిసిన హాస్పిటల్ ఉందని ఓ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే నన్ను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అన్నీ చెక్ చేస్తే నాకేం అవ్వాలా. మరి చెవిలో రక్తం ఏంటి అని చూస్తే ఒక గాజు పెంకు ఇలా చెవిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఎగిరి, అలా అలా. ఇది కట్ అయ్యి ఆ రక్తం వచ్చి ఇక్కడ ఉంది. నాకు లోపల నుంచి బ్లడ్ వచ్చేసింది అనుకున్నాను నేను, నాకేం అలా. అప్పుడు ఆ సీన్ అంతా అలా చూసి ఆలోచిస్తే నా వెనకాల చెట్టుడికి గాజు పెంకు గొంతులో దిగింది. అంటే నన్ను ఇట్ట కట్ చేసుకుంటూ పోయిన పెంకే అని చంపేసింది. ఒక్కసారిగా భయం వేసింది. వామ్మో, ఇంత కాపాడేవయ్యా, మరొక జీవితం నాకు ఇచ్చావు తండ్రి, నమ్మకంగా ఉంటానయ్యా అని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేసుకొని, ఏమండి తలలో చిన్న చిన్న దిగిలి, ఇక్కడ ఒక గాజు పెంకు ఇక్కడ దిగింది. అన్నీ చిన్నయే, చాలా చోట్ల రక్తం వచ్చింది కానీ ఏది ప్రమాదకరమైంది కాదు. అన్ని కట్లు కట్టించుకొని అర్జెంటుగా అక్కడ ఒక కంపెనీ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వెళ్ళాలంటే ఒక ఇన్నోవా కట్టించుకుంటే, కుడివైపున ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఎడవైపు ఒక అసిస్టెంట్, 2 సెలెక్ట్. దేవుడు విశ్వాసాన్ని మాత్రం నిన్ను కాపాడుకోమంటాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పని యాక్సిడెంట్ చెప్తానండి. ఆ దెబ్బకి మీరు బయట కొన్ని రోజులు తిరగకూడదు, తలకి చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఒక 2 వీక్స్ మీటింగ్స్కి వెళ్ళకూడదు అన్నారు. ఆ 2 వీక్స్ ఒక్క మంచి సీజన్, మే నెల మీటింగ్కి వెళ్ళొద్దంటే, నాకు అప్పుడు చిన్న వడ్డీ ఒకటి ఉండేది, చిన్న అప్పు ఒకటి ఉండేది, చిన్న చీటీ ఒకటి ఉండేది. ప్రభువా, ఫుల్గా మీటింగ్స్ తిరగాలి, డేట్లు ఇచ్చేసి ఉన్నాను, నెల వచ్చేపాటికేమో ఈ పేమెంట్లు ఉన్నాయి, ఈ టైంలో మీటింగ్కి వెళ్ళకపోతే ఎట్ట ఇవన్నీ కట్టాలి నేను అని మనసులో పడుకొని ఏడుతున్నా. ఎలా వచ్చేస్తుంది ప్రభా, 2 వారాలు వెళ్ళొద్దు అన్నాడు. అయ్యా, ఈ ఈఎంఐలు ఎట్ట కడతాం, ఈ చీటీ ఎట్ట కట్టాలి, పడుకొని కల్లా నీళ్ళు వస్తున్నాయి, బాధపడుతున్నా. మీరు నమ్మండి, ఒక స్వరం వినబడింది నాకు, మీటింగ్సే నీకు ఆధారమా, మీటింగ్సే నీకు ఆధారమా. తలుపు ఎవడు లేడు,
భ్రమ ఎట్లా కనబడుతుంటాయి అని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ అదే మీటింగ్స్ నీకు ఆధారమా, ఈసారి కన్ఫర్మ్ అయిపోయి ఎందుకు వచ్చిందిరా బాబుని వెంటనే మోకలేసాను. మోకరించి ప్రభా తప్పు అయిపోయింది ప్రభా, మీటింగ్స్ నాకు ఆధారం నువ్వు నాయన, నాకు మీటింగ్స్ ఆధారం కాదు నాయన, నువ్వే ఆధారం ప్రభా, తప్పు అయిపోయిందయ్యా అని గోలగోలు పెట్టి ఏడిచి ప్రార్థన చేసేసి తప్పు లెప్పలేసేసుకున్నాను. ఎప్పుడు మా కొంపకరాలు ఎవరెవరో రావడం, అసలు మనకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళకేం తెలియదు, ఎక్కడెక్కడో రావడం, చిన్న ప్రార్థన చేయించుకో, అయ్యో మీకేమైందండి, అరే రే 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 అంటాం, చిన్న కానుక చేతిలో పెడతాం, వెళ్ళిపోవటం. 2 నెలలు ఈఎంఐలు చీట్లు ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చాడు యేసుప్రభు 2 వారాలు. వాళ్ళకి ముందు నెలలో కూడా ఇచ్చేసాను. ఇదేంటి సార్ అన్నారు, మళ్ళీ నెల ఉంటే 1 వారం తీసుకెళ్ళిపో. ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, నీ ఆధారం మీటింగ్సా నేనా? 2012లో మళ్ళీ జీవితానికి సరిపడా లెంపలేసేసుకున్నాను. తప్పు అయిపోయింది ప్రభు, ఇంకెప్పుడు ఆలోచించాను ఆయన, ఈ మీటింగ్కి వెళ్తే ఒక 5,000 ఎత్తాడు, ఓ 10,000 ఎత్తాడు, ఈ పేమెంట్ చేద్దాం, ఈ ఆలోచన తప్పు పనికి మేల బుద్ధిని వాయించేశాడు గోపాల ఈశాపురం. ఆ పాఠం నాకు నేర్పడానికి గాజు పెంకులు కూర్చి నెత్తి కన్నం పెట్టి చెవి కట్ చేసి ఇంత వాయించి చెప్పాడు కాబట్టి ఇప్పుడు దాకా గుర్తుంది దేవుని. మామూలుగా చెప్పాడు ఎన్ననుకో, ఆయన తెలుసు కదా ఇది ఎవరికి ఏ రేంజ్లో చెప్పాలో. కొందరికి ఎంటలు వింటారు, కొంతమంది తోడపాసం పెడితే కానీ వింటారు. నాకు ఇన్ని ఘాట్లు పెడితే విన్నాను. మా గోపలు వాయించేస్తే లేదు బ్రహ్మ, నా ఆధారం నువ్వే, పేనమే పోతే ఏం చేస్తున్నా ఆయన, నువ్వే కాపాడేవు తండ్రి. అప్పటికిప్పుడు సెట్ అయిపోయింది లైఫే. నా ఆధారం మీటింగ్స్ కాదు, నా ఆధారం మినిస్ట్రీ కాదు, నా ఆధారం నువ్వు, నాకు ఏది అవసరమైతే అది నువ్వు ఇస్తావు, నేను ఇంకెవడిపై ఆధారపడిన బాబు దండం పెట్టేశాను. హల్లెలూయా. ఎందుకు ఈ పాయింట్ చెప్పాను ఇప్పుడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు తనను ఆశించి విశ్వాసులను తొలగిపోయారు. డబ్బు మీద కాన్సన్ట్రేషన్ పెడితే విశ్వాసం పోద్ది. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు అని పోద్ది. ఏమవుతుంది అప్పుడు? మనం పాట పాడితే ఇంత వస్తుంది, మనం ప్రార్థన చేస్తే ఇంత వస్తుంది, మనం విజిటింగ్కి వెళ్తే ఇంత వస్తుంది, మనం ప్రసంగం చేస్తే ఇంత వస్తుంది, ఇది వస్తుందో ఇంటికి పోయిన విశ్వాసం పోయినట్టే. ఇప్పుడు ఎవరేమంటలేదండి? హలో, అందరూ బాగున్నారండి? నాకు సేవలో ఎదురు భలే భలే పాఠాలు నేర్పాడండి. అమ్మో, మీరు నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం. అది కొన్నిసార్లు కొంచెం ఆర్థికంగా ఉంటుందిగా ఇబ్బంది వచ్చినప్పుడు, వారం రోజుల్లో అప్పుడు గుర్తొచ్చింది, అరే తారీఖు ఇవాళ 28, నెక్స్ట్ రేపు ఆదివారం, మొదటి ఆదివారం, ఫస్ట్ ఆదివారం కనుక దశంభాగాల కానుకలు ఎవరన్నా ఎత్తారు పోని కట్టేద్దాం పేమెంట్లు అని చెప్పేసి అనుకున్నాం. తేజురక్తమే ఆ వారం 10 రూపాయల. అప్పుడు ఏం చేసాడు యేసు ప్రభు? మళ్ళీ కొట్టాడు గోపు మీద, ఎరా నీకు ఫస్ట్ ఆదివారం అయితే నీకు ఒక ధైర్యమా, శివరాదివారం అయితే కొంచెం నీరసమా, గోపులు వాయించేత్తన పట్టుకోరని చెప్పేసి మామూలుగా వాయించలేదు. దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. నేను ఎవరినేమంటలా, నా జీవితం నేను చెప్తున్నా, మీ ఇష్టమేక. నేను ఏమంటానంటే, హృదయాన్ని కాపాడుకోవాలి అనే కోణంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో వేషధారణ, మోసపరుచు ఆత్మలు, దయ్యముల బోధలు, వీటి వలన విశ్వాస భ్రష్టులైపోతారన్నాడు. అన్నీ చూడాలండి, ఒకటైంది ఎలాగా అని చూస్తాడు. అన్ని దయ్యాల బోధలు వింటాడు, వేషధారణ చూస్తాడు, మోసపరుచు ఆత్మలు అన్నీ చూస్తాడు. క్రమంగా వీడి విశ్వాసం తగ్గిపోద్ది. అపోస్తుల బోధలోనే కాన్స్టెంట్గా ఉండాలి. ఈ ఉన్నతమైన ఉపదేశంలో కొనసాగాలి. నువ్వు అటు ఇటు చెదిరిపోతే దయ్యముల బోధ వలన, మోసపరుచు ఆత్మల వలన, వేషధారణ వలన విశ్వాస భ్రష్టులకు ధరడి ఆత్మతేటగా చెప్పుచున్నాడు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకున్నావా? విశ్వాసాన్ని కాపాడుకుంటే ధనం పిచ్చి నీకు ఉండకూడదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకుంటే దొంగ బోధలో, ఈ వేషధారణలో వినకూడదు. మొన్న ఏదో గ్రూపులో శ్యాంబాబు అన్నగారు పెట్టారు, అదేంటో అందరినీ పడగొట్టే సేవకులందరూ మొత్తం వెళ్ళి పడిపోయారంట. ఒరే అది చూసి నేను నవ్వు, అమ్మా 100 మందిని పడతో చర్యలు పడిపోయారండి.
నాకు సామెత గుర్తు, తాడి దన్నేవాడు తల దన్నేవాడు ఉన్నాడు సామెత చిన్నప్పుడు చదువుతుంది. వేలం వెర్రి అంటే నాకు కొద్దిగా అనే పరిస్థితి. అదేంటి తినేదా, తాగేదా, పూసుకునేదా, సోయలేదేక లైన్ కట్టేత్తమే. విశ్వాసాన్ని కాపాడు. దయ్యముల బోధ, మోసపరుచు ఆత్మ వేషధారణ, విశ్వాసం పోద్ది నీకు. అలాగే అదే 1 తిమోతి 6వ అధ్యాయం చివరి వచనాల్లో జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములకు దూరముగా ఉండము. కొందరు ఆ విషయంలో తాము ప్రవీణులమని ఎంచి విశ్వాస పురుషులు అయిపోయారు. పొద్దు ఊకులు ఆర్గ్యుమెంట్లు తిరగబాకు. నేను బాగా మాట్లాడతా. ఈ ఆర్గ్యుమెంట్ల మీద ఒక ఎస్టెట్కి వెళ్ళిపోతే విశ్వాసం పోతాయి. ఈ వాద ప్రతివాదాలు ఇదే మిగిలిపోద్ది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? అనవసరమైన ఆర్గ్యుమెంట్లకి వెళ్ళినా, కొత్త బోధల వైపు వెళ్ళినా, ధనం వైపు మనసు వెళ్ళినా ఏం పోద్ది? విశ్వాసం పోద్ది. దైవజనుడు కాపాడుకునేవాడు ఉండాలి. 1 హృదయాన్ని, 2 విశ్వాసాన్ని. స్తోత్రం చెప్పండి. 141వ కీర్తన 3వ వాక్యం చదవండి. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎవడో పొగిడినప్పుడు, ఎవడో తిట్టినప్పుడు గబుక్కుని స్లిప్ అయిపోతుంటుంది. పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకోవాలి, నోటిని కాచుకోవాలి. మనసులో చెడు ఉండదు, గబుక్కుని మాట్లాడేస్తాడు స్పీడ్గా. కుట్ర దురుద్దేశం ఉండదు, గబుక్కుని పొరపాటుగా మాట్లాడు. ఆవేశంలో, ఉద్రేకంలో స్పీడ్గా స్లిప్ అయిపోవడం. దైవ సేవకుడు నోటిని కాచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎంత పడితే అంత మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. నోటిని, సామెతల 13 ఏమన్నాడు? నోటిని కాచుకునేవాడు తను కాపాడుకుంటాడు. శాంసను వెళ్ళకూడని చోటకి వెళ్ళటమే తప్పు అంటే చెప్పకూడదని చెప్పేశాడు. హిజ్కియా మొత్తం గుట్టు విప్పేశాడు, వాళ్ళందరూ నష్టపోయారు. నోటిని చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. ఎంత మాట్లాడ అంత తూకం వేసినట్టుగా, ఒక్కటి కూడా ఎక్స్ట్రా మాట్లాడకూడదు. ఎంత లిమిట్గా ఉంటామో, ఎంత మౌనంగా ఉంటామో అంత క్షేమం మనకి. ఓ డబడబడబా వాగేసి దొరికిపోవటం, నాశనం అయిపోవటం. వారి మాటలలో వారు చిక్కుబడి ఉన్నారు అని వాక్యం చెప్తుంది. మనం పొరపాటున అలా చేయకూడదు. చాలా కంట్రోల్గా ఉండాలి. హృదయాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం కాపాడుకుంటున్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? సంఘాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. మందను కాచుకుంటాం. ఈ మనల్ని మనం కాపాడుకోకుండా మందను కాపాడేద్దామంటే అవ్వదు. రాత్రి వేళ వాళ్ళు మందను, స్తోత్రం చెప్పండి, మందను కాయిచున్న కాపరి. విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? హృదయాన్ని కాపాడుకుంటున్నావా? నోటిని కాపాడుకుంటున్నావా? అలాగైతేనే మందను కాపాడుకోగలవు, లేకపోతే పోతుంది, నష్టమైపోతావు. మరి అలాగైతే బిడ్డలారా, మందను కాయటం అంటే ఎలాగా? హెబ్రీ 13:17 చెప్పాడు కదా, ఏమని? మీ పైన నాయకులు కూడా మీ ఆత్మను లెక్క ఒప్ప చెప్పవలసిన కాయుచున్నవారు. ఆత్మల్ని ఎలా కాస్తారంట? అంటే కాయటం ఎలాగా? వాళ్ళు కర్ర పట్టుకొని కాపలా కాస్తామా? వాళ్ళు ఏ చర్చికి వెళ్ళకుండా నిఘా పెడతామా? వాళ్ళు ఇంకెవరైనా మీటింగ్కి వెళ్తున్నారేమో గొడవ చేస్తామా? ఆత్మల్ని కాయటం అంటే ప్రార్థన చేయటమే. ఆమేనండి. ఆత్మల్ని కాయటం అంటే ఏంటి చెప్పండి? మీకు ఒక నిదర్శనం. లూకాసు సువార్త 22. లూకాసు సువార్త 22 దొరికిందా? 31, 32 వచనాలు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకునను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత. పేతురు గారు కూడా ఆ రాత్రి ఇబ్బంది పడ్డారట. ప్రభు అంటాడు పేతురుతో,
మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, వీళ్ళందరూ వెళ్ళిపోతారు, నేనైతే పోను, అవసరమైతే ప్రాణం వదిలేస్తాను, నేను మట్టుకు వెళ్ళను అంటాడు గట్టిగా. అప్పుడు ప్రభు అంటాడు, గత రాత్రి అప్ప నిన్ను కూడా ట్రై చేశాడురా. గత రాత్రి అంటే ఏంటి? ఇస్కరియోతు పడిపోయిన రాత్రి. నీకు అర్థమైందా? ఇస్కరియోతును ట్రై చేసినప్పుడే పేతురు కూడా ట్రై చేశాడంట. రేయ్, నీ మనస్సు ఫస్ట్ నుంచి చెడ్డది కాదు. వాడు ఎప్పుడు సొమ్ము సంచేతిలో పెట్టుకుని అట్లా ప్రవర్తించాడు. నీ మనసు అలాంటిది కాదు, నువ్వు మంచోడివి. నీకేదో చిన్న కంగారు బలహీనత తప్ప నువ్వు చెడ్డోడి కాదు. కానీ వాడి తేడా, వాడికి యాక్సెస్ ఉంది. నిన్ను కూడా ట్రై చేసేపాటికి నేనేం చేశాను? ప్రార్థన చేశాను. నానాడు మంచోడు, పాపం కొంచెం బలహీనుడు, కానీ ఆడు మంచోడు. ఆడు చెడ్డోడు కాదు, హృదయం ముందు చెడిపోయిన వాడు కాదు. ఆడు కొంచెం మంచోడు, నువ్వు వాడిని కాపాడు ప్రభా అని. ఆడు మంచోడు, ఆడు ఉపయోగపడతాడు, ఆడు నమ్మొచ్చు, ఆడు మంచోడే అని తండ్రిని వేడుకున్నాడంట. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి? మన విశ్వాసులు కూడా బలహీనులు ఉంటారు. మన విశ్వాసులు కూడా దుష్టుడు వారిని లాక్కెళ్ళిపోయి మనసులో చేదు విత్తనాలు విత్తే వాళ్ళు ఉంటారు. వారిని ఎలా కాచుకోవాలి మనం? అంతే. మేము స్టీల్ ప్లాంట్లో సభలు పెడితే ఒక పాస్టర్ గారు మా బిడ్డలు పాంప్లెట్లు పట్టుకెళ్తే వాళ్ళ ముఖం ముందు చింపేసి రావు అని ముఖాన పేపర్లు చింపి కొట్టినట్టు ఇక్కడ కూర్చున్నాడు. ఏందిరా, ఎవరు వచ్చినా చూస్తున్నాడు. నేను అప్పుడు తెలుసుకున్న పాయింట్ ఏంటంటే, ఇతని మాట కాదని ఇతని విశ్వాసులు ఎవరైనా సభకు వస్తున్నారేమో అని ఆదరేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంకా రేపు ఆదివారం వాళ్ళకి సిలివేస్తాడు అనమాట. ఇదండి మందను కాచుకోవడం అంటే. వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రభు, వాళ్ళు బలహీనలు ప్రభు, వాళ్ళు మారు మనసు పొందారు, నీకోసం బతుకుతున్నారు, అన్ని జనం మధ్యలో సాక్షులుగా ఉన్నారు, కానీ కొంచెం బలహీన పడుతున్నారు, ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు, ఆశలు జయించలేకపోతున్నారు, నువ్వు కాపాడయ్యా అని వారి కోసం వేడుకోవటం ద్వారా మనం మందను కాచుకోవాలి. నువ్వు సంఘం కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావో అంత కాపాడుకుంటావు. ప్రసంగాలు చేయటం అంటే మేపడం, ప్రార్థన చేయటం అంటే కాయడం. నువ్వు ప్రసంగంలో పర్ఫెక్ట్గా సిద్ధపడుతున్నావు, అది వాళ్ళకి బలం వచ్చేస్తుంది అంతే, కాపుదలు ఉండలేదు. నువ్వెంత వాక్యం చెప్తున్నావు, అంత ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కాపాడబడతారు. కాబట్టి ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు రాత్రి వేళ పొలములో ఉండి మందను కాచుకొని చుండగా అనేది మన మూలవాక్యం. కనుక మన దేశంలో గొర్రెలను పడుతున్న విశ్వాసులకి, కాపురులమైన పాస్టర్లమైన మనం రాత్రి వేళ ఈ కడవరి కాలముల చీకటి దినములలో వేరే వేరే వ్యాపకాలలో, వ్యవహారాలలో, రాజకీయాలలో తలమునకలైపోకుండా పొలములో ఉందాం, పొలములో వాక్యం ధ్యానం చేద్దాం, పొలములో ప్రార్థన చేద్దాం, పొలములో మంద కాపురులు గుడారముల దగ్గర మనం ఉందాం. ఆమేన్. సేన నాయకులు దండుపాలెములో ఉండాలి, జనుల మధ్య బస చేయాలి, పొలములో కళ్ళము వద్ద ఉండాలి రాత్రి అంతా. ఈ అనుభవాలన్నీ మనం మెయింటైన్ చేద్దాం. అప్పుడు కాచుకునే దాంట్లో మొదట మన హృదయాన్ని, మన నోటిని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన సంఘాన్ని కాపాడుకుందాం. సంఘాన్ని కాపాడుకునే ఏకైక పద్ధతి వారి కోసం ప్రార్థన చేయటమే. ఈ సీజన్లో ఈ భక్తి చేద్దాం, జీవితం అంతటికి నిలబడిపోయే క్రమంగా మార్చుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక.